నమస్తే, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు. బుడమేరు అక్రమాలు పెరగడం వల్లే వరదలు. ఈ బుడమేరు ప్రాజెక్టు అది ఏదైతే ఉందో అక్కడ అక్రమాలు జరిగాయి. దానివల్లే గట్టు తెగిపోయింది, వరదలు వచ్చే విజయవాడ ప్రాంతం అంతా మునిగిపోయింది అన్నారు. అసలు ఏమన్నారు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఏదైతే కృష్ణా నదిలో ఎప్పుడూ ఊహించినటువంటి వరద రావడం, అదే సమయంలో బుడమేరులో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 2014 నుంచి 19 వరకు మీరు సీఎంగా ఉన్నారు. సరే, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో అనుకుందాం మనం కూడా. కానీ 14 నుంచి 19 ఏరియాల్లో కూడా, అది 19 వ్యవధిలో కూడా మీకు చాలాసార్లు కూడా చెప్పాము మేము. గోదావరి నది ఇది ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాలు, సముద్ర తీరాలు, సెన్సిటివ్ ఏరియాస్ లో కొన్ని వ్యవస్థలు సరిగ్గా లేవు అని సెటరేట్ చేయండి అని ఆ గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. అప్పుడు మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? సరే, గత ప్రభుత్వం అయితే వేస్ట్ గవర్నమెంట్ అనుకున్నాం, కానీ బిఫోర్ దట్ మీరు ఉన్నారు కదా, అప్పుడు మీరు ఎందుకు చేయలేపారు? విజయవాడ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. 11,90,000 క్యూసెక్స్ నీళ్ళని ప్రకాశం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు కట్టినటుంటాయి ఆ ఆనకట్ని. యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది విజయవాడ అండి, ఎగ్జాంపుల్ ఇది విజయవాడ, ఓకే, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్, ఇంకా ఇదంతా వాటర్ అనుకుందాం, ఇదంతా సిటీ అనుకుందాం, ఓకే. మనకి ఎగువ నుంచి వాటర్ ఫ్లో వచ్చింది, ఇటువైపు ఇలా వాటర్ ఫ్లో వచ్చింది. సో ఇక్కడ వాటర్ రావడంతో కింద దిగువ ప్రాంతాలు వదిలేరు. సో అవి ఇటువైపు వెళ్ళిపోయాయి అనుకుందాం. సో ఈ క్రమంలో ఏం జరిగింది, ఇక్కడ గట్లు ఉండేవి చూసారా, ఇవన్నీ కొలాప్స్ అయిపోయింది. ఈ కొలాప్స్ అయిపోవడంతో వాటర్ అంతా ఇన్నర్లోకి వచ్చేసింది. ఇక్కడ జరిగిన డ్యామేజ్ ఇది. సో అప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? యాక్చువల్ గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటి మీద కసరత్తు చేయకుండా, గత ప్రభుత్వం అయినా అంతకు ముందు ఉన్న ప్రభుత్వం అయినా నిర్లక్ష్యం వహించడంతో మొత్తం ప్రాంతం అంతా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఈయన అదే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీటిని ఉపయోగించుకున్నాం, అది బాగా రిపేర్కి వస్తే ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో వచ్చింది, పైన జూరాలు వచ్చింది, ఆల్మట్టి వచ్చింది, ఇంకో పక్కన తుంగభద్ర వచ్చింది, అన్ని వచ్చాయి. కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం. సరే అండి, వాతావరణం కూడా వచ్చింది, గతం ప్రభుత్వంలో కూడా మీరు చేయలేకపోయారు. సరే, ఏవైతే అయింది, పాస్ట్ ఇస్ పాస్ట్ అనుకుందాం. ఇకపైన ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చూడండి, ముఖ్యంగా కృష్ణా, గోదావరి, ఇంకా తుంగభద్ర ఏవైతే ఉన్నాయో అక్కడ ఏరియాలు ఎలా ఉన్నాయో, ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ గట్లు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ అన్ని కూడా పరిశీలించి, ఒకవేళ రేపొద్దున వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, మళ్ళీ మరో అల్పపీడనం పట్టిన ఆంధ్ర రాష్ట్రానికి, సో రేపొద్దున మళ్ళీ ఏమైనా విపత్తు జరుగుతా, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్య తీసుకుని కొంచెం సెటరేట్ అయితే చేయండి. విమర్శలు పక్కనెట్టి ఎవరైనా సరే. సో మొత్తానికి ఈయన ఏమంటున్నారంటే, పరిస్థితి ఇలా అయింది, సో గత ప్రభుత్వం తప్పిదం వల్లే సో ఇలా జరిగిందని. సరే, ఇవన్నీ జరిగింది కాబట్టి మీరు సెటరేట్ చేసుకోండి, ఎంత నష్టం వాటిల్లింది, ఎన్ని పంటల్లో పంట దెబ్బతింది, మొత్తం అంతా నివేదిక తయారు చేసి ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ కి పంపి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇంకా ఇతర అవన్నీ కరెక్ట్గా తీసుకురండి. మనం కూడా జాగ్రత్తగా ఉందాం, ప్రజలను కూడా జాగ్రత్తగా ఉంచుదాం. ఇబ్బంది ఏమో వచ్చినా ఎదుర్కొనే శక్తులుగా మన ఆంధ్ర రాష్ట్రం ఎదగాలి. అప్పుల పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ గా అవ్వాలని మనందరం ఆకాంక్షిద్దాం. ఆ దిశగా అభివృద్ధి పరంగా కృషి చేద్దాం, నడుద్దాం, సాధిద్దాం. సో మొత్తానికి అయితే ఈయన అయితే క్లియర్ కట్ గా అయితే చెప్తున్నారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇది పరిస్థితి అని. సో కేంద్ర ప్రభుత్వానికి కూడా మరొకసారి లాస్ట్ బట్ నాట్ న్యూస్ చెప్తున్నాను, రాష్ట్రం చాలా అతలాకుతలం అయిపోయింది, దెబ్బతింది. సో రాష్ట్రానికి కావాల్సిన అన్ని కానీ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తాం.